విద్యార్థులందరూ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ కోరారు. కాకినాడ జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు కష్టపడుతున్న విద్యార్థులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా స్టడీ మెటీరియల్ను తలాటం హరీష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ ఉద్యోగ పోటీ పరీక్షల్లో రాణించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు జిల్లా గ్రంథాలయంలో వైఫై సమస్య ఉందని, అలానే పోటీ పరీక్షలకు మరిన్ని పుస్తకాలు కావాలని హరీష్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన హరీష్ మంచి అధికారులుగా ఉన్నత స్థితికి వెళ్లేందుకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కాకినాడ జిల్లా గ్రంథాలయం సెక్రటరీ ప్రసాద్, చార్లీ, మణికంఠ, సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యులు, ఇంగ్లీష్ అధ్యాపకులు గంగాధర్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యులు, జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగా వెంకట శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎవరైనా మీరందరూ కూడా మంచి అధికారుల కింద వచ్చి మీరే మళ్ళీ ఇలాగే ఇవ్వాలన్నమాట. అందుకని అంత అలాగా మీరు సెక్రటరీ గారు ఎలా వచ్చారు? అందరూ కొంతమంది అవసరం పుస్తకాలు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే కలగల పుస్తకాలు కదా రేట్లు కూడా హెవీగా ఉంటుంది కదా రేటు, దానివల్ల ఇబ్బంది పడుతున్నాం. మేము ఎలా పొలం మీరు ఇస్తారని చెప్తే కొన్ని బుక్స్ రాసి ఇచ్చాము, నేమ్స్ అవి తెచ్చిచ్చాము. చాలా థ్యాంక్స్ సార్. ఇంకా ఇలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్ ఈ లైబ్రరీలో, అవి కూడా చేసి పెడితే బాగుంటుంది. ముఖ్యంగా క్లాసులు తీసుకున్నాం సార్ ఆన్లైన్ క్లాస్లో, దాని గురించి కొంచెం వైఫై ఇబ్బంది ఉంటుంది. తర్వాత చాలా బుక్స్ మీరు చంపుచ్చారు, ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి. రెగ్యులర్గా మీరు ఏమి నోట్ చేసుకున్నారో అన్నీ నేను తెప్పించాను. మీరు ఇచ్చిన లిస్ట్ అంతా ఓకే చేస్తాం. మరి మీరు ఏదైనా మర్చిపోతే మళ్ళీ తిరిగి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీరు అంత దూరం నుంచి అడిగి మరి మన దగ్గర పరిస్థితి లేనప్పుడు నేను హెల్ప్ చేయాలి కదండి. నేను ముందు సార్ అడగలేదు, నేను ఏదైనా అవసరం ఉందని అడిగిన యాక్చువల్గా మీరు కంప్యూటర్ అడిగారు. అయిపోయి బెంచెస్ కూడా బాగాలేదు. తర్వాత మన క్యాటరింగ్ ఏంటంటే ముందు ఏసీ కూడా చేద్దాం అనుకున్నాం. ఏసీ అంటే వైరింగ్ బాగాలేదు, సింగిల్ లైన్ వైరింగ్తో ఉంటాం. మళ్ళీ ఏసీ వైరింగ్ కూడా పడైపోతాం. నెక్స్ట్ మన చెస్ దగ్గర నుంచి మన ఫండ్ అయితే మనకి యాక్చువల్గా మా మున్సిపల్ దగ్గర నుంచి అమౌంట్ రావాలి. మన లైబ్రరీ వాళ్ళ దగ్గర నుంచి కూడా అమౌంట్ మనకు వస్తే మన లైబ్రరీకి గ్రంథాలయానికి మనకి మంచి ఫండింగ్ ఉంటుంది. వాళ్ళు చాలా మన బిల్డింగ్ కూడా చాలా ఆధునికంగా అన్ని పాడైపోయి ఉన్నాయి. అవి కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వచ్చిన గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళంతా మనకి గవర్నమెంట్ మంచి చేస్తుంది గ్యారెంటీ. కానీ ఈ లోపల మనం జరిగే టైంలో అన్ని మా సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా ఏ అవసరమైనా మాత్రం ముందు గ్రంథాలయంకే ఇస్తాను. ఎందుకంటే మాకు ఎడ్యుకేషన్లో ఇంతమంది మీరు మార్నింగ్ 8కి వస్తున్నారట, మళ్ళీ క్యారేజ్ తెచ్చుకుంటున్నారట. కొంతమంది అన్నా క్యాంటీన్ కానీ లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ఉంటారు తిని వస్తున్నారు, మళ్ళీ ఊరుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం ఉంది. ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళు చాలా ఈజీగా కార్ల మీద వెళ్ళి చదువుకునే రోజుల్లో మీరు ఇంత కష్టపడుతున్నారంటే మీకు ఎనీ టైం మా సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా నేను ఎప్పుడు ఏ విషయంలోనే సరే మన లైబ్రరీ ఫస్ట్ ఇస్తాను. అంటే సానా సతీష్ సంస్థ, ఈ హరీష్ వీళ్ళందరూ చాలా ఉత్తమమైన సేవలు చేస్తున్నారు. వరద బాధితులు కానీ నెక్స్ట్ ఏంటంటే వాట్ నాట్ ఎవ్రీథింగ్, ప్రతి సర్వీస్లోనే వీళ్ళు ఉంటున్నారు. సో అయితే ఈ సర్వీసు చాలా ఉన్నతమైంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఐఏఎస్ అయ్యాడు, ఒక డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు అంటే అనేక లక్షల మందికి చేయొచ్చు సర్వీస్. ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే అది సహాయం అవుతుంది, ఇది జీవితాన్ని నిలబడుతుంది. ఈ నిలబడ్డ జీవితం ఏం చేస్తుంది, అనేక లక్షల మందికి సేవ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఒక డైనమిక్ పర్సనాలిటీస్ని సమాజానికి
తయారు చేస్తుంది. సో అదేవిధంగా మీరు ఎలా అయితే సహాయం అందుకున్నారో మళ్ళీ మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు అదే సేవ చేయాలని కోరుకుంటూ నేను ఈ హరీష్ గారు ఈజ్ ఆల్వేజ్ అట్ యువర్ సర్వీస్. అదేవిధంగా నాకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, నెక్స్ట్ ఇట్లా కాంపిటేటివ్ ఇంగ్లీష్ కూడా ఒక ఛానల్ ఒకటి ఉంది, స్మైల్ స్పోకెన్ ఇంగ్లీష్ అని. అది దాన్ని కూడా మీరు వినియోగించుకోవచ్చు. కాకినాడ సంత చెరువు వద్ద వేంచేసిన శ్రీ కనకదుర్గాదేవి దేవస్థానంలో దసరా నవరాత్రి సందర్భంగా అమ్మవారికి ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాదాస్పదంగా మారిన తిరుమల లడ్డూ విషయంలో జరిగిన వివాదం వలన ఎటువంటి అపచారం జరగకుండా కాకినాడ సినిమా రోడ్ సంత చెరువు కూడలిలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ విషయంలో గత ప్రభుత్వం చేసిన అపచారాన్ని ప్రాయశ్చిత్తంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు స్వామివారికి భజన కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలియజేశారు. 3 రోజులు బహుజన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా దీక్ష కూడా చేపట్టినట్లు తరలించారు. కులమత భేదాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవమని కాకుండా అందరూ కూడా ఈ యొక్క లడ్డూ ప్రసాద వివాదాన్ని ఖండించాలని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంలో ఉన్నప్పటికీ స్వామివారి పాదాల చెంతకు పాదయాత్రన పాల్గొని శరణు కోరారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అమలకంటి బలరాం, సుంకర సురేష్ బాబు, వేరవెల్లి శ్రీనివాస్, శ్రీమన్నారాయణతో పాటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి సనాతన ధర్మ పరిరక్షణ దీక్షలో భాగంగా 3వ రోజున భజన కార్యక్రమాలు కాకినాడ నడిబొడ్డున గల సంత చెరువు సమీపం కూడల్లో గల కనకదుర్గమ్మ దేవాలయంలో మేమందరం కలిపి జరుపుకుంటూ సంఘీభావం, పవన్ కళ్యాణ్ గారి యొక్క దీక్షకు సంఘీభావం తెలుపుచున్నాం. మన అధినేత పవన్ కళ్యాణ్ గారు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదంలో నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వును కలిపి భక్తుల్ని ఒక పాపగ్రస్తులను చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం చేసిన ఒక అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ వెంకటేశ్వర స్వామిని దేవపాత్రుడయ్యి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఈ ప్రసాదాన్ని తిని మలినమైపోయారు. ఆ ప్రసాదం తిని మలినమైన భక్తులందరినీ కూడా నువ్వు క్షమించు తండ్రి, మాకు వాళ్ళకి కరుణాభిక్ష ప్రసాదించి వారికి ఆరోగ్యాలతో సుఖశాంతులతో నా రాష్ట్రమే కాదు నా దేశం కూడా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గొప్ప మహోత్తరమైనటువంటి ఈ దీక్షను చేపట్టారు. నిన్న ఆయన కాలినడకలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆరోగ్యం ఆయనకి బాగుండలేకపోయినా మార్గ మధ్యలో ఆయన ఈ దీక్షను పూర్తి చేసి ఆయన వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుని ఆయన్నికి పాదాల మీద పడి, స్వామి నా ప్రజలను క్షమించు, ఈ అపరాధాన్ని తొలగించి వారిని సుభిక్షంగా చేయని చెప్పి వేడుకోవటం జరిగింది. ఆయన అక్కడ చేస్తుంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నలుమూలలా కూడా మొత్తం ఈ కూటమి సభ్యులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్ని దేవాలయాల్లోనూ, చర్చిల్లోనూ, మసీదుల్లోనూ కులమతాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయటం చాలా చాలా సంతోషదాయకం. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో అన్ని మతాల వారు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది.
కాబట్టి సెక్యులరిజంకి ఇది ఒక మొదటి మెట్టు. ఈ కూటమి ప్రభుత్వంలో హిందూ ముస్లిం క్రైస్తవులు కలిసి అడుగులో అడిగేసి ముందుకెళ్తున్నారంటే ఇది ఒక గొప్ప శుభసూచకమని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇదే ఒక మంచి వాతావరణంతో సోదరభావంతో మనందరం కలిసి మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన దేశ అభివృద్ధి కోసం ఇంకా ముందడుగులు వేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ వెంకటేశ్వర స్వామికి ఈ కనకదుర్గమ్మ వారిని నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఈ 3 రోజుల దీక్ష మేము పూర్తి చేసాం. ఇక్కడ మొదటి రోజున ఇక్కడే దీపాలంకరణ చేసాం. రెండో రోజున నిన్న మన భానుగుడి సెంటర్ కూడల్లో దీక్షా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. 3వ రోజున ఇక్కడ భజన కార్యక్రమంతో ఆ అమ్మవారిని స్వామివారిని ఒక మంచి దీంతో వారిని స్తోత్రం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మా యొక్క ఆవేదనను మా యొక్క దీనిని తల్లి మీరు మీ సోదరులైనటువంటి వెంకటేశ్వర స్వామి కూడా మా మొరను ఆలకించి మా అధినేత చేసినటువంటి దీక్షను పరిగణనలోకి తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఈ పాప విముక్తులను చేసి మాకు మంచి ఆరోగ్యాలు మా దేశ సుభిక్షం మా రాష్ట్ర సుభిక్షం చేయమని నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఇక్కడికి వచ్చినటువంటి పాల్గొన్నటువంటి జనసేన నాయకులకు వీర మహిళలకు ప్రత్యేకంగా వీర మహిళలు ఈ 3 రోజుల కార్యక్రమంలో బాగా పాలు పంచుకొని చేశారు. అదేవిధంగా కూటమి సభ్యులకు అందరికీ పేరు పేరున నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి కుటుంబాలకి వారికి కూడా ఆ తల్లి ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించి వారి కుటుంబాలని చల్లగా చూడాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. కాకినాడ సూర్యరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఉత్సవాల ప్రారంభోత్సవానికి కాకినాడ శ్రీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు విచ్చేయగా ఆలయ చైర్మన్ గంది బాబ్జీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరాజు చౌదరి మేళ తాళాలు, పూర్ణకుంభం, వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారి ఆశీస్సులను అందజేశారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన చండీ హోమం యాగశాలను ఎమ్మెల్యే కొండబాబు సందర్శించి పూర్ణాహుతి ద్రవ్యాలు సమర్పించారు. అనంతరం మహేంద్ర మిఠావాలా ఏర్పాటు చేసిన అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు. ఉత్సవాలలో ప్రతినిత్యం దాతల సహాయ సహకారాలతో అందించనున్న ప్రసాద వితరణలు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందిందని, ఈ అమ్మవారిని కొలుచుకున్న వారికి తీరని కోరికలు తీరతాయని అన్నారు. చుట్టుప్రక్కల ప్రాంతం నుండి ఈ అమ్మవారిని దర్శించడానికి వేలాదిగా భక్తులు వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, లక్కరాజు సత్యనారాయణ, నేమాని సత్యనారాయణ, వడ్లమణి రాంబాబు, బొర్రా శ్రీనివాస్, ముత్యాల అనురాధ, రాణి, కె రామచంద్రరాజు, చిట్నీడి ధార, చొల్లంగి వీరబాబు, వీరంరెడ్డి వెంకటలక్ష్మి, శ్రీనివాస్, బొమ్మల వెంకటేశ్వరరావు, దంగెట్టి సతీష్, అద్దెపల్లి గంగరాసు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. जय बोलो माता महारानी के, श्री बाला त्रिपुर सुंदरी माता को। అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి సందర్భంగా మన కాకినాడ నగరంలో వెలిచి ఉన్నటువంటి బాల త్రిపుర అమ్మవారి దేవాలయంలో ఈ రోజున
మొదటి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారిని దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆఖరి రోజున బంగారు చీరలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది అమ్మవారు. ఈ బాలత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం కాకినాడలో చాలా ప్రతిష్టాత్మకమైన దేవాలయం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టుగా భావిస్తారు. అమ్మవారిని మొక్కుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయనేది ఒక గొప్ప నమ్మకం, నెరవేరుతుంది కూడా. ఆ విధంగా చూస్తుంటే ఈ దసరా సమయంలో, విజయదశమి సమయంలో ఎక్కడెక్కడి నుంచో మొత్తం విదేశాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటే అమ్మవారి దర్శనం అంత నమ్మకం అమ్మవారు అంటే. ఈ 9 రోజులు కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. అలాగే భక్తులకి ఎటువంటి అవసరం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏర్పాటు చేయడం కాకుండా తీర్థ ప్రసాదాలు, అన్నదానం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రోజుకు చెప్పాలంటే 50-60 వేల మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆఖరి రోజునైతే అమ్మవారిని బంగారు చీరలో దర్శనం చేస్తారు కాబట్టి 1,00,000 పైగా వస్తారు. దానికి తగ్గట్టు ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. మా ఆలయ కమిటీ గరంది బాబుజీ గారు కానీ, ఈవో గారు కానీ, దేవాదాయ శాఖ కానీ పెద్ద ఎత్తున ఇక్కడ కమిటీలు వేసుకుని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని ముందుకెళ్ళాలని, అదేవిధంగా అమ్మవారి దయ వల్ల ప్రజలు ఏదైతే కోరుకున్నారో, మీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరికలు కోరుకున్నారో అన్నీ జరగాలని, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కష్టకాలంలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈ రోజున గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల, అప్పుల వల్ల ఈరోజు రాష్ట్రం కష్టాల్లో ఉంది. అలాంటి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని నడిపించడం కోసం అమ్మవారి శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఈరోజు అమ్మవారి దయతో నడిపించడానికి అమ్మవారి దయ ఉండాలని, అదేవిధంగా భవిష్యత్తులో మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తుందో ఆశయాలు నెరవేరాలని, పరిపాలన చేసే వ్యక్తులకి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా అధికారులకి కానీ అందరూ కూడా ఆ శక్తి సామర్థ్యాలు ఇచ్చి ప్రజలకి మంచి జరగాలని ఈరోజు తెలియజేసుకుంటూ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఇది 12వ తారీఖు వరకు అమ్మవారు 10 రూపాయలలో 9 అలంకరణలలో దర్శనమిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు లక్షలాది మంది తరలి వస్తూ ఉన్నారు. ఈ భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ నియంత్రణ, అదేవిధంగా ఉచిత ప్రసాదం, అన్నదానం అన్ని ఏర్పాట్లు కూడా స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వర వారి సహాయ సహకారాలతో, ఆయన సూచనలు సలహాలతో, మన బాబ్జీ గారి సూచనలు సలహాలతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం పడుతుంది. అదేవిధంగా ఇక్కడ చాలామంది దాతలు కూడా ముందుకొచ్చి వారి వారి సహాయ సహకారాలతో కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఈ 10 రోజులు కూడా ఇక్కడ ఎంత కోలాహలంగా జనం వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఉదయం 8 గంటలకు మొదలైన పూజలు రాత్రి 2:30 వరకు కూడా దర్శనమిస్తారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ టైంలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని కోరికలు నెరవేర్చే అమ్మవారు చల్లని తల్లి ఈవిడిని ఈ దశమి రోజుల్లో దర్శించుకుంటే మీకు అన్ని అనారోగ్య బాధలు, సంతోషాలన్నీ వస్తాయని తెలియజేసుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడలో ప్రసిద్ధి చెందినటువంటి జిల్లాకే తలమానికంగా ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం. భక్తులందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంచేదంటే నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలని, అమ్మవారిని దర్శించాలని, తీర్థప్రసాదాలు తీసుకోవాలని అందరికీ కూడా కోరిక. దానికి తగినట్టుగానే అన్ని రకాల ఏర్పాట్లు కూడా మన నగర శాసనసభ్యులు శ్రీ కొండబాబు గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఆయన మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, దానికి తగినట్టుగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ప్రతిరోజు తీర్థప్రసాదాలు ఎన్ని వేల మంది వచ్చినా భక్తులు ఉన్నారు కనుక చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈవేళ సాయంకాలం 4:55 విల్లమ్ముల అవతారాన్ని శాసనసభ్యుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు. ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా చేసుకుని వెళ్ళాలనేటువంటి మా తాపత్రయం. దానికి మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతున్నాం. చిన్న చిన్న పొరపాట్లన్నీ ఉంటే మన్నించాలని. అన్నీ ఒకసారి చేయలేం కనుక ఆఖరికి టెంట్లో లైటింగు ఇవన్నీ కూడా వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయడం జరిగింది. ఎక్కడైనా వర్షం వస్తుందేమో భయపడి
ఇదే మా జాగ్రత్తలు మేము తీసుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి. నిన్న కూడా అన్ని ఊళ్ళో వర్షం ఉంది. మన అదృష్టం అమ్మవారు కాకినాడ ఉండబట్టి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా కాపాడారు అనేటువంటిది మా నమ్మకం. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 4:30 నుంచి గుడి ప్రారంభమవుతుంది. రాత్రి 1 గంట దాకా కూడా ఉంటుంది. దళితులపై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి, ఉండి ఎమ్మెల్యే రఘు రామకృష్ణంరాజులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. దళితులపై దాడి చేసిన కాకినాడ ఎమ్మెల్యే నానాజీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కాకినాడ జిల్లా కల్చరల్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతివంతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసు అధికారులు లా అండ్ ఆర్డర్ పేరుతో నిరసన తెలియజేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు బందెల గౌతమ్, బీఎస్పీ నాయకులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. 2 ఎమ్మెల్యేలపై తక్షణమే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ సబ్బరపు అప్పారావు, బీఎస్పీ జిల్లా జనరల్ సెక్రటరీ కండవలి లోవరాసు, ప్రత్తిపాటి బుల్లిరాజు, సాధనాల రాజు, అపురూప్, విష్ణుకుమార్, తాతాసి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మరి బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే ఉందో ఆ దాడి చేసిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని మేము ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే, మరి ఈరోజు దాడి చేసిన వారిని వదిలేసి దాడికి గురి కాబడ్డ వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఉన్న వాళ్ళపై కూడా కేసులు పెట్టి అక్రమ నిర్బంధం చేస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలోనూ దళితుల పరిస్థితి ఇలాగే ఉంది. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడైనా మేము ఆత్మగౌరవంతో బతుకుతామనుకుంటే సుమారు 100 రోజుల పరిపాలనలో 2 చోట్ల 2 ఎమ్మెల్యేలు, మీ ఎన్డీఏ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు మా బహుజనుల మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను. ఆ దాడి చేసిన వారిపై మా పైన చర్యలు, అరెస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. మిత్రులందరికీ ఉద్యమ జయభీములు. నా పేరు మాత సుబ్రహ్మణ్యం. నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిని. మిత్రులారా, ఈరోజు కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎందుకనగా మొన్న మదనపల్లిలో, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ గారు మరియు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి నిరసన తెలియజేస్తున్నారు. ఇక్కడ కాకినాడలో పంతం నానాజీ గారు, ఉండిలో రఘురామకృష్ణరాజు గారు అట్రాసిటీకి పాల్పడ్డారు. ఇక్కడేమో దళిత డాక్టర్పై బూతులు తిట్టి కొట్టిన నానాజీ గారి మీద, అక్కడ ఫ్లెక్స్ చింపిన అంబేద్కర్ ఫ్లెక్స్ చింపిన రఘురామకృష్ణరాజు మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే అట్రాసిటీకి పాల్పడ్డ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం లేదు. కానీ ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో వారి గొంతు నొక్కేయడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ గారిని, అతనితో పాటు 20 మంది అనుచరుల్ని బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. అందులో కొంతమందిపై ఎఫ్ఐఆర్ వేయడం జరుగుతుంది. మేమేం అడుగుతున్నాం అంటే, ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో, ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ఉంది. మాకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి. నిరసన తెలియజేసే హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది. మీకు చేతనైతే తప్పు చేసిన వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, అట్రాసిటీ ఫైల్ చేయండి. దీనిపై స్పందించి ఇప్పటికైనా సరే ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుని మా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలపై వేసిన ఎఫ్ఐఆర్ని ఎత్తివేయాలని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన శాఖ మొదలవుతుంది. ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుతాయని తెలియజేస్తూ ఉన్నాం. దపదపాలుగా ఉద్యమాన్ని స్పీడ్గా తీసుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. దళితులపై దాడికి పాల్పడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఉండి ఎమ్మెల్యే రఘు రామకృష్ణంరాజులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలి. బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం సుబ్రహ్మణ్యం డిమాండ్. స్వర్ణాంధ్ర 2047 విజన్ క్రింద రానున్న 5 ఏళ్లలో అన్ని రంగాల అభివృద్ధికి చర్యలు చేపట్టండి. కాకినాడ జిల్లా 15% పైగా స్థూల ఉత్పాదన సాధన లక్ష్యంగా జిల్లా విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్
షాన్మోహన్ సగిలి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు. దుర్గాదేవి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.